ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మనకి 2025లో ఇప్పుడు ఉన్నాం. మనం 2025లో ఐపీఓలు 3 లక్షల కోట్ల రూపాయలకి వస్తున్నాయి. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ సెకండరీ మార్కెట్ బాగున్నప్పుడు ప్రైమరీ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. ప్రైమరీ అంటే ఏంది? ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఏదైతే ఉన్నాయో 2025లో 3 లక్షల కోట్ల రూపాయలకి $35 బిలియన్ మేర సమీకరించే అవకాశాలు ఉన్నాయని ఒక కోటక్ క్యాపిటల్ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వాళ్ళు అంటే 2024 కంపెనీలు ఏదైతే 1.8 లక్షల కోట్లు సమీకరించడం జరిగింది, $22 బిలియన్. అయితే దాంతో పోలిస్తే 2025లో గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుందని, అయితే 2025లో ఐపీఓలు ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థిక సేవల రంగం నుంచి అత్యధికంగా 76,500 కోట్ల రూపాయలకి $9 బిలియన్ ఐపీఓలు వస్తున్నట్టుగా ఆల్రెడీ సెబీకి ఏదైతే ఉందో మనం ఓకే. ఇప్పుడు మీకు ఒక గమనిక, మీరేం చేయాలంటే ఇటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో నేను కొన్ని వెబ్సైట్లు చెప్తా. మీరేం చేయాలంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని నేను ఏదైతే వెబ్సైట్ చెప్తున్నా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏదైతే 2025లో ఏవైతే ఇన్ని వేల కోట్లు అన్ని మనం ఏదైతే చెప్తున్నామో ఇవి అన్నీ ఎక్కడుంటాయి అంటే sebi.gov.in sebi.gov గవర్నమెంట్ .gov sebi.gov.in అది క్లిక్ చేసి ఫైలింగ్స్ అని ఒక వర్డ్ ఉంటుంది టైటిల్, దాన్ని క్లిక్ చేస్తే ఏవైతే డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్లు ఫైల్ చేసినటువంటివి అంటే ఏవైతే ఇష్యూలు ఉన్నాయో సెబీకి ఫైల్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనము చూడొచ్చు. అక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికి వస్తుంది, ఎంత వస్తుంది, ఆ ప్రాస్పెక్టస్ ఉంటుంది, డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ అంటాం. ఆ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసిన డేట్ ఉంటుంది. మనం అక్కడ క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయింది. మనం చదివి చూసి ఆ కంపెనీ ఎవరిది ఏంటిది అనేది మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే పెద్దయి, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్. హెచ్డిబి అంటే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది. తర్వాత అవాన్సే ఫైనాన్షియల్, టాటా క్యాపిటల్ టాటా వాళ్ళదే. తర్వాత ఈకామర్స్ ఎక్స్ప్రెస్, జెప్టో, తర్వాత పెప్పర్ ఫ్రై, తర్వాత అంటే ఇటువంటివి $5 బిలియన్ అవి 42,500 కోట్ల రూపాయలకు వస్తున్నాయి. ఏది మొబిలైజ్ చేయడానికి ఐపీఓ నుంచి మెగా ఇష్యూలు అనమాట ఇవన్నీ. అయితే ఈ కంపెనీ యొక్క మనం ఏం చూడాలి, ఎవరైతే ఐపీఓకి వస్తున్నారో వాళ్ళు కంటిన్యూగా గ్రోత్ ఉందా లేదా, వాళ్ళు భవిష్యత్తులో ఈ ఏవైతే పెట్టుబడుల కోసం ఏదైతే అంటే వాళ్ళు కంపెనీ రన్ చేస్తూ ఇంకా ఎక్స్పాన్షన్ చేద్దామని పెట్టుబడుల కోసం ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అంటే వాటాని మనకు వాటాలు ఇస్తామని చెప్పి మన దగ్గర నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేయటం అనమాట. తర్వాత ఇవన్నీ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది అనేది అంటే ఐపీఓకి వచ్చే కంపెనీల సంఖ్య పెరుగుతుంది. ఎందుకోసం పెరుగుతుంది అంటే సెకండరీ మార్కెట్ పెరగటం, సెకండరీ మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువ ఉండటం, ఐపీఓలో ఒడిదుడుకులు తక్కువ ఉండటం. ఐపీఓలో అయితే మనకి తక్కువ రేటుకి దొరుకుతుంది అనేది ఒక రేట్ అనమాట. అంటే కంపెనీ వాళ్ళు వాల్యూస్ని బట్టి మొట్టమొదట కొంచెం తక్కువకి ఇస్తారు కాబట్టి అందరికీ సమానంగా ఇస్తారు కాబట్టి మనం కనుక అప్లై చేస్తే మనకు కనుక అలాట్మెంట్ వస్తే మనకు మంచి రేట్ వస్తుంది అనేది ఐపీఓలో అనమాట. అంటే రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. అంటే రిటర్న్స్ అంటే ఏంటిది, 3-4 డేసే మనం ఇష్యూ ఏదైతే క్లోజ్ అవుతుంటుందో 3 రోజులు ఉంటుంది ఐపీఓ ఓపెన్ నుంచి క్లోజ్కి 3 వర్కింగ్ డేస్. సపోజ్ హాలిడే కనుక సాటర్డే సండే వస్తే 5 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు వర్కింగ్ డేస్ ఏవైతే ఉందో 3rd డే నాడు మనం అప్లై చేయాలి. చేస్తే ఆ 3 రోజులు అయిపోయినాక ఒక రోజు నెక్స్ట్ డే రోజు అలాట్మెంటా రిఫండా అంటే అలాట్మెంట్ అయింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే మన ఖాతాకి షేర్లు జమ అవుతాయి. అలాట్మెంట్ వస్తే రిఫండ్ వచ్చింది అంటే బ్లాక్ అన్బ్లాక్ అంటాము. రిఫండ్ వస్తే మన ఖాతాకి పైసలు వస్తాయి అంటే అన్బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ మనం ఇంకో ఇష్యూకి అప్లై చేసుకోవచ్చు. అంతే తప్ప ఒక ఇష్యూకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్స్ అనేవి వితిన్ 3 డేస్లో మనకి ఎన్క్యాష్ అయిపోతాయి. ఎన్క్యాష్ అంటే రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటాయి. లేదు షేర్లు అలాట్ అయినాయి మన ఖాతాలో జమ అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ డే నాడు మళ్ళీ ఆ షేర్లు లిస్టింగ్ అవటం కూడా జరుగుతుంది. ఇవన్నీ వర్కింగ్ డేస్లో అనమాట. ఎప్పుడైనా సెలవులు కనుక వస్తే శని ఆదివారం ఆ నెక్స్ట్ డే ఇవి జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ అయితే ఉదాహరణకి 2024లో 91 ఐపీఓలు
లిస్టింగ్ లాభాలు రావడం జరిగింది. అవి 32.8%గా చెప్పడం జరిగింది. అయితే విదేశీ పోర్ట్ఫోలియో వాళ్ళు ఈ మధ్య కాలంలో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా అమ్ముతున్నారు. జనవరిలో అమ్మటం జరిగింది, అక్టోబర్ నవంబర్లో కూడా పెద్ద ఎత్తున అమ్మటం జరిగింది. ఇవన్నీ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఐపీఓలోకి వస్తున్నారు. ఐపీఓలోకి వచ్చినప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ ఐపీఓల్లో వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మన మార్కెట్లు సెకండరీ మార్కెట్ కంటే ఐపీఓ మార్కెటే బాగుంటుంది. ఐపీఓలో ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి ఏవైతే అలాట్మెంట్ వచ్చినాయో ఈ మధ్య కాలంలో చూసి ఉండొచ్చు, అందరికీ ఐపీఓ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి లిస్టింగ్లు వస్తున్నాయి. ఈ మంచి మంచి లిస్టింగ్ ఏదైతే ఉందో మళ్ళీ అది గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటుంది. ఆ గ్రే మార్కెట్ ప్రీమియం చిత్తూరు గారిలో చూడాలి. ఇంకో వీడియోలో గ్రే మార్కెట్ ప్రీమియం మీద నేను చెప్తాను. ఇప్పుడైతే మీరు ఈ చిత్తూరు గారి వెబ్సైట్కి వెళ్ళి ఐపీఓ కనుక క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అదే కనుక ఈ సెబీకి ఫైల్ చేసిందా లేదా, రాబోయే రోజుల్లో ఏమున్నాయి అవి చూసి చేయాలంటే ఇలా చూడాలి. అయితే ఇలాంటి అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటి నుంచి అంటే ఐపీఓకి ముందు లక్ష్మీ డెంటల్ ఏదైతే ఉందో 314 కోట్లు సమీకరించడం జరిగింది. 31 సంస్థలకు ఇవన్నీ ఓకే. తర్వాత మన పని ఏంటిది అంటే ఎప్పుడైతే మనము ఈ షేర్లు ఏవైతే ఉన్నాయో ఐపీఓ అయితే కొంచెం సేఫ్టీ అనమాట. అంటే ఏంది, వాల్యూ కనుక మనం గుర్తుపట్టగలిగితే 2 రకాలు. ఈ ప్రైమరీ మార్కెట్లోనే లిస్టింగ్ రోజు గెయిన్స్ వచ్చినాయా, వాల్యూతో వచ్చిందా, వాల్యూ లేకుండా వచ్చిందా, అది కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు కావాలి తెలవాలి అనుకుంటే, ఐపీఓ మీద ఇంకా బాగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీరు దేని గురించి కంటెంట్ అడగదలుచుకోరో అది కూడా ఒక మెసేజ్ పెట్టాలి. పెడితే నేను వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. 2025లో రాబోయే రోజులు అంటే జనవరి 20వ తారీఖు ట్రంప్ ప్రమాణ స్వీకారం, ఫిబ్రవరి 1వ తారీఖు మన జనరల్ బడ్జెటు, ఈ తర్వాత థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ జనవరిలో డిసెంబర్ అయిపోయినటువంటి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్కెట్కి అనమాట. అయితే ఐపీఓ కూడా మార్కెట్ బాగున్నప్పుడే ఐపీఓ కూడా మార్కెట్ బాగుంటుంది. ఐపీఓ షేర్లు కూడా బాగా అంటే ఎక్కువ రావటం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ బాగలేదనుకోండి ఐపీఓలు పోస్ట్పోన్ అవటం, ఐపీఓలు వాల్యూ ఉన్నాయి ఏవో ఒకటి అరా తక్కువ రావటం. మన పని ఏంటిది, ఏదైతే ఐపీఓకి వస్తుందో ఆ ఐపీఓ ఎలాంటిది ఏంటిది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకో వీడియోలో ఇంకో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సెలవు.